చిన్ని ఫిషెస్ పట్టుకొని వచ్చి మనోడికి ఫీడింగ్ చేద్దాం. లెట్స్ గో. మళ్ళీ మంత్రశక్తి వాడాల్సిన సమయం వచ్చింది, ఎందుకంటే నేను బండి తెచ్చుకోలేదు. చూసారా గైస్, పర్ఫెక్ట్ కొట్టేశాను. సో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ కొట్టుకోవాల్సిన టైం. కొట్టండి సబ్స్క్రైబ్. ఇది స్పైడరా లేకపోతే ఏంటిది అసలు? కెమెరామెన్ నీ చెయ్యి లాగివు, కెమెరామెన్ చెయ్యి లాగివు. నాకెప్పుడు చాలా సులువు అనే అనుకుంటున్నా. ఓ మై గాడ్. సో మంత్రశక్తిని వాడి డ్యాములు కూడా ఉంటాయి అన్నమాట ఈ చెట్లు, ఈ టైప్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ ఉన్నప్పుడు. హలో అక్వామ్యాన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే ఈరోజు మన స్నేక్ గడికి లైవ్ ఫీడింగ్ చేయబోతున్నాం అనమాట. ఈ లైవ్ ఫీడింగ్ చేయడం నాకు కూడా అంతగా నచ్చదు, కాకపోతే అప్పుడప్పుడు లైవ్ ఫీడింగ్ చేయాలన్నమాట. అప్పుడే దానికి అన్ని న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి అనమాట. ఎప్పుడు లివర్ మీదే ఒకటే ఫీడింగ్ ఉంచకూడదు. సో అందుకని లైవ్ ఫీడింగ్ చేస్తున్నాను. దాని హ్యాబిటేట్లో కూడా అదే ఉంటుంది అనమాట. అవి లైవ్ ఫీడింగ్ ఆ ఫిషెస్ని అవి తినే బతుకుతాయి. సో అందుకని మనోడికి మళ్ళీ లైవ్ ఫీడింగ్ చేయబోతున్నాను. అయితే ఒక సాడ్ న్యూస్ ఏంటంటే రోలెక్స్ ఇంకా లేదనమాట, అది చనిపోయింది. దగ్గరగా ఒక 3 weeks వరకు ఉందన్నమాట. మూతి పగలగొట్టుకున్న తర్వాత నేను ప్రాపర్ కేర్ తీసుకుంటా ఉన్నాను కాబట్టి ఒక 3 weeks అట్లుంది. అప్పటికి అది బాగా సఫర్ అవుతా ఉంది. నాకే అనిపించింది, అరే బాగా సఫర్ అయిపోతుంది అసలు ఏంటి అది ఇదని చెప్పి. కాకపోతే మనం ట్రై చేసాం, మన ట్రై అయితే మనం చేసాం. ఇంకా 3 weeks ఉండి ఇంకా చనిపోయింది అనమాట. సర్లే పోన్లేండి, ఇంకా మనం ఏం చేస్తాం, మన చేతుల్లో, నా చేతుల్లో ఎంత వీలైతే నేనైతే అంత ట్రై చేశాను అనమాట దాన్ని రికవర్ చేయడానికి. కానీ అవ్వలేదు. ఓకే, సో అదనమాట. సో ఇప్పుడు ఈ ట్యాంక్ని పక్కన పెట్టేద్దాం. ఈ ట్యాంక్లో ఒకసారి వాటర్ చేంజ్ చేసేసి, ఎందుకంటే బాగా మురిగ్గా అయిపోయింది కాబట్టి ట్యాంక్, వాటర్ చేంజ్ చేసి ఇంకా వెళ్ళి తెచ్చేసుకుందాం. చిన్న ఫిషెస్ తెచ్చి మనోడికి ఫీడింగ్ చేసి చూపిస్తా. లెట్స్ గో. సో అక్వామ్యాన్ ట్యాంక్ మొత్తం క్లీన్ చేస్తాం. ట్యాంక్ క్లీన్ చేశాక మొత్తం చిరాకు ఉంటుంది. స్నానం చేసి వచ్చాం. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో ట్యాంక్, ఎక్దమ్ క్లియర్ అయిపోయింది అనమాట. మనోడికి కూడా బాగా ఆకలేస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి చిన్ని ఫిషెస్ పట్టుకొని వచ్చి మనోడికి ఫీడింగ్ చేద్దాం. లెట్స్ గో. సో అక్వామ్యాన్, ఇదే మన ఆయుధం. ఇప్పుడు దీంతోనే చిన్ని చేపల్ని వేటాడబోతున్నాం. అయితే నాకు ఇప్పుడు ఈ ఎండలో బండి నడుపుకుంటా వెళ్ళే ఓపిక లేదు. సో మంత్రశక్తిని వాడి డైరెక్ట్ స్పాట్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. చాలా అలా వెళ్ళిపోదాం, కంగారు పడకు స్నూఫీ. గాయ్స్ వచ్చేసాం, మంత్రశక్తి ఫలించింది. సో ఇక్కడే చేపలు పడదాం రండి. అయితే మళ్ళీ అదే స్పాట్కి వచ్చామన్నమాట, ఎప్పుడు పట్టే స్పాట్కి. అయితే ఈసారి కొంచెం ఫ్లో తగ్గింది వాటర్ది, ఎందుకంటే అలా మొత్తం అదేదో టైప్ ఆఫ్ గడ్డి, ఏదో టైప్ ఆఫ్ చెట్లు అవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల ఫ్లో తగ్గింది వాటర్ది. సో ఇప్పుడు ఇది దాటి అటు సైడ్కి వెళ్ళాలి. ఇది దాటడం నాకెప్పుడు చాలా సులువు అనే అనుకుంటున్నా. వామ్మ, ఇది కదులుతుంది. అక్కడ ఇంకొక రాయి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి. మా అన్నీ కూడా కదులుతున్నాయి, స్కిడ్ అవుతున్నాయి. జాగ్రత్తగా. యా, సో సక్సెస్ఫుల్లీ దాటేసాం. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పట్టగలుగుతామో లేదో చూడాలి. అయితే ఇలాంటి స్పాట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాములు కూడా ఉంటాయి అన్నమాట ఈ చెట్లు, ఈ టైప్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ ఉన్నప్పుడు. ఏంట్రా ఇది చూడండి, ఇది స్పైడర్ కట్టిందా? అమ్మ బాబాయ్, ఇది స్పైడరా లేకపోతే ఏంటిది అసలు? ఇంత పవర్ఫుల్గా కట్టింది బూజు ఈ చెట్టుకి. చూడండి ఎంత భయంకరంగా ఉందో. మొత్తం కట్టింది ఇదంతా. ఇక్కడికి వచ్చి చూపిరా. రామకృష్ణ గారి కోపం ఎక్కువే. అసలు బ్యూటిఫుల్ నేచర్ స్పాట్ లాగా ఉండేది, ఇప్పుడు కొంచెం హారర్ స్పాట్ లాగా అయ్యింది. మనకు కావాల్సిన ఫిషెస్ కూడా ఉన్నాయో లేదో తెలియదు. చాలా డక్విడ్ ఉంది. ఓ మై గాడ్, ఒక కొంగని పెంచితే అయిపోయేది. మనమేం బట్టుగండి పెంచుతున్నాం. అదే కొంగ ఉంటే ఇప్పుడు దన్నాన మనకు చిన్న చేపలు పట్టుకొని తెచ్చి ఇచ్చేది. షిట్, సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?
ఒక్క చేప కూడా కనిపించట్లేదు గాయస్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ ఇంకొంచెం క్లియర్గా ఉందన్నమాట. అందులో అన్న మ్యాక్సిమం ఒడ్డుకే ఉంటాయి అకార్డింగ్ టు ద సైన్స్ ఫిక్షన్. సో మొత్తం వాటర్ కూడా పొల్యూట్ అయినట్టు ఉన్నాయి బాగా. నన్ను ఏమంటారు, బ్లాక్గా ఉన్నాయి. ఎప్పుడు క్లియర్గా ఉంటాయి అనమాట, క్లియర్గా. కానీ ఈసారి అయితే అలా లేదు బాయ్. ఒక్క ఫిష్ కూడా కనిపించట్లేదు. ఎప్పుడు దరిద్ర దేవత వర్షం కురిపించి నా ప్లాన్స్ పాడి చేస్తూ ఉంటుంది. ఈసారి దరిద్ర దేవత కొంచెం లైట్గా చేపలే లేకుండా చేసేసింది అనిపిస్తుంది అమ్మ జీవితం. కానీ ఎట్లా బాయ్, అసలు లేవు చేపలైతే గాయస్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చామన్నమాట. దగ్గరగా ఒక 1 కిలోమీటర్ నడిచాము. కానీ అస్సలు ఒక్క చేప కూడా కనిపించట్లేదు ఒడ్డుకి. చలికాలం అనో లేకపోతే వీళ్ళు ఏదన్నా మిక్స్ చేశారో ఇందులో ఏం అర్థం కావట్లేదు. డ్రైనేజ్ ఏమన్నా కలిసిందో ఏమో తెలియదు. కానీ అస్సలు ఒక్క మూమెంట్ కూడా లేదనమాట. లేకపోతే వచ్చిన టైము కానీ మ్యాక్సిమం 3-4 o'clock అంటే ఉంటాయి కదా ఫిషెస్. నాకైతే అస్సలు ఓ మై గాడ్. సాహస వీరులు. కెమెరామ్యాన్ కూడా సేఫ్గా వచ్చేసాడు. ఇప్పుడు చూద్దాం. ఇంకా ఫిష్ కూడా కనిపించట్లేదు. స్పెట్స్ పడేసుకున్నా. అది కానీ చూడండి, అసలు ఎంత వాటర్లో ఇంచు మూమెంట్ లేదు. ఇట్లా రింగుల్ రౌండ్లు ఏం లేదనమాట. మొత్తం సైలెన్స్, ఇంకేం లేదు. ఇప్పుడు చూద్దాం హంటింగ్ చేయడానికి. ఇదిగోండి ఇది విసురుతున్నా. కరెక్ట్గా చేపకి దిగాలి. దిగుతుందేమో చూద్దాం. ఒక్క చేప కూడా లేదు. కానీ బీభత్సంగా దోమలు ఉన్నాయి, వచ్చి దన్న కుడుతున్నాయి. అదిగోండి అక్కడ లైట్గా మూమెంట్ వచ్చింది. కానీ లేవు గాయస్, ఇంకా ఫిషెస్ అయితే లేవు. నాకైతే అసలు కనిపించట్లేదు. మరి మన స్నేక్ గారిని ఎట్లా సాటిస్ఫై చేయాలో నాకైతే అర్థమవుతలేదు. వెళ్ళిపోవడమే ఏమో అనిపిస్తుంది నీకు ఇక్కడి నుంచి. ఏం దొరకట్లేదు కాబట్టి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైం సర్లే ఏదో ఒక ఫిష్ బతికింది. ఇంకా దాని టైం బాగుంది అనుకోవచ్చు. లేకపోతే మన మాన్స్టర్ ఫిష్ అయిన స్నేక్ తినేసేది. సరే రండి వేరేది ఏదన్నా ప్లాన్ చేద్దాం మన స్నేక్ గాడి కోసం. కెమెరామెన్ నీ చెయ్యి లాగివ్వు. జస్ట్ మిస్. కెమెరామెన్ కింద పడుతుండే, కాపాడిన నేనే. మరి మంత్రశక్తి ఉపయోగించి వచ్చాం. మళ్ళీ మనం నార్మల్గా కూడా రాలేదు. ఆ మంత్రశక్తి వేస్ట్ అవుతుంది. షిట్. అయితే అక్వామన్ ఫిషెస్ని పట్టుకోవడానికి తెచ్చుకున్న పిండి అనమాట ఇది. సో దీన్ని వీటికే వేసేస్తున్నా. ఒకవేళ లోపల ఏదైనా ఉంటే తింటుంది. ఒకవేళ మీకు 1% ఐడియా ఉన్నా కూడా నాకు చెప్పండి. అసలు ఎందుకు ఇక్కడ ఏం ఫిషెస్ లేవో, ఏంది చలికాలమా లేకపోతే ఏంటి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఫిషింగ్ అదే బోట్స్తో వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట ఈ ఫిషెస్ని. అలా తీసుకెళ్ళినా కూడా చిన్న వాటిని అయితే మ్యాక్సిమం ఎవరు పట్టుకోరు కదా. అవి కూడా ఎందుకు లేవో చెప్పండి. సరే దీన్ని అయితే వేస్తాం, ఏదో ఒకటి తినేస్తుంది. ఏదో ఒక ఫిష్ అయితే తినేస్తుంది. ఇట్లా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. దీన్ని ఇట్లా జాగ్రత్తగా మడిచి ఈ కవర్లో పెట్టి ఎక్కడికన్నా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. ఈ ప్రకృతిని కలుషితం చెయ్యొద్దు. కట్ చేయరా గైస్, ఊరికే జోక్ చేశాను, మీరు అస్సలు సీరియస్గా తీసుకోవద్దు. జోక్ కోసం అలా అన్నాను. కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా నేచర్ పాడి చెయ్యను. ప్లాస్టిక్స్ అన్నీ కూడా డస్ట్బిన్లోనే తీసుకెళ్ళి పడేస్తాను. ఇది ఊరికే జోక్ కోసం చేశాను. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం అందరం కూడా యానిమల్ లవర్స్. ఇట్లా ప్లాస్టిక్ పడడం వల్ల మన యానిమల్స్కి ఎంతో ప్రమాదం. సో అందుకని చెప్పి యానిమల్స్ కోసం, మన కోసం కాకపోయినా సరే యానిమల్స్ కోసం దీన్ని నిజంగానే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి చూపిస్తా. మీరు కూడా అదే చేయండి. ఇది ఊరికే జోక్ కోసం చేసా, ఎవరు సీరియస్ అవ్వద్దు. అయితే గాయస్ అక్కడ కనిపిస్తున్నాయి రాళ్ళు, అలా 3 పెట్టున్నాయి. అవి ఎవరో పెట్టుంచారు. ఇదిగోండి ఒక రాయి తీసుకున్నా. ఇప్పుడు నేను కనుక ఈ రాయితో ఆ 3 రాయిల్ని కొడితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూసారా గైస్, పర్ఫెక్ట్ కొట్టేశాను. సో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ కొట్టుకోవాల్సిన టైం. కొడండి సబ్స్క్రైబ్. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు.
అయితే గాయస్ మనకి ఇక్కడ చేపలు దొరకలేదు కాబట్టి ఇప్పుడు చేపలు కొని స్నేకడ్కి ఫీడ్ చేద్దాం చిన్న చిన్నవి. సో లెట్స్ గో. మళ్ళీ మంత్రశక్తి వాడాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే నేను బండి తెచ్చుకోలేదు. సో గాయస్ మంత్రశక్తి మళ్ళీ ఫలించింది. చిన్న చిన్న చేపలు తీసుకుందాం రండి. ఇంక ఇవే చిన్నవి లాస్ట్. ఓకే అది ఎట్లా? అంత ఎక్కువ? నాకు కొన్ని కావాలి, అది కూడా చేపకి ఫుడ్ పెట్టడానికి. ఒక 50 రూపాయలు కొన్ని ఇచ్చినా చాలు. చాలు చాలా అవి కూడా సరిపోతాయి. ఓకే థ్యాంక్ యూ. వస్తావు వీడియోలో. గుర్తుపట్టాడు గాయస్. థ్యాంక్ యూ బాస్. 50 ఫోన్పే తీసుకో. గాయస్ ఇప్పుడు ఇంటికి వచ్చాము. అక్కడ ఈ చేపలు అమ్మే ఆయన గుర్తుపట్టాడు అనమాట. చేపలు అమ్మే కుర్రాడు గుర్తుపట్టాడు. మన సబ్స్క్రైబరే అంట. వెళ్ళంగానే గుర్తుపట్టేశాడు. అన్న అన్న అని చెప్పి వచ్చి పలకరించాడు అనమాట. ఏం కావాలన్నా అంటే చెప్పా, మన డ్రాగన్కి స్నేకడ్కి ఫుడ్ కావాలంటే తీసుకెళ్ళన్నా అని చెప్పి దన్న వేసి ఇచ్చాడు. ఒక 50 వీరా చాలా అంటే తీసుకెళ్ళన్నా డబ్బులు దేముందని చెప్పి చాలా ఎక్కువ వేస్తాడు. వద్దులేరా బాబు అని అంటే ఇంకా వేస్తాడు. అభిమానం ఏం చేస్తాం. అయినా 50 కొట్టాను. థ్యాంక్స్ బ్రో. ఈ వీడియో నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఏంది నీ ఎక్సైట్మెంట్ ఈడియట్ స్నూఫీ? ఇదిగోండి ఇప్పుడు ఇవి పెట్టబోతున్నాం అనమాట మన స్నేకడ్ గాడికి. మధ్యలో ఒక ముళ్ళు ఉంది కానీ దానికి ఫరక్ పడదని అనుకుంటున్నా. చేప ముళ్ళు తింటే ఏం కాదుగా. చేపకి ముళ్ళు తింటే ఏమన్నా ఇద్దా? సరే ఫస్ట్ అయితే ఇట్లా ఒక గిన్నెలో వేసి కడుక్కుందాం నీట్గా. ఇంకోండి ఇన్ని ఇచ్చాడు అనమాట. దీన్ని నీట్గా వాషింగ్ చేద్దాం. వాషింగ్ ట్యాంక్ తీసి చూసి భయపడకండి. ఇందాక మేమే ఫిషెస్ కోసం కలిపిన పిండి అది. ఇంకోండి బట్టు కూడా వస్తున్నాడు చూడండి. వాడికి అనుమానం వచ్చింది. బట్టుకు అనుమానం వచ్చింది, వచ్చేస్తున్నాడు. స్నూఫీ గడ్ అంటే తెగ హౌలింగ్ చేస్తున్నాడు. ఏంటి ఏం లేదు నీకు. చేపలు ఇవి నువ్వు తినవు. నీకు లేదమ్మా ఏమీ లేదు. ఏం లేదు నీకు. ఇది బట్టు గడికిద్దాం. బట్టు దా. నువ్వు తినవు, పచ్చిగున్నాయి. బట్టు తింటాడు. ఏయ్ స్నూఫ్ జరుగు. బట్టు స్నూఫ్ చీ లే. స్నూఫీ తినదు. ఇదిగో బట్టు గడికిద్దాం. స్నూఫీ నువ్వు తినవే. స్నూఫీ గడు పచ్చి తిన్నాడు తెలుసా. వాడికి ఉడకబెట్టి వండి పెడితేనే తింటాడు. ఇదిగో బట్టు గడికి చూడండి. దా దగ్గరికి రా కెమెరామ్యాన్. మొత్తం మింగేస్తాడు చూడండి. ఇంకా పారిపోతాడు అది పట్టుకొని. ఫాలో వాడిని. ఎలా పారిపోతున్నాడు చూడండి. ఇంటికి ఎదురుగా పెట్టి కార్పెట్ని పెంట చేస్తున్నాడు. స్నూఫీ తినేసిందా? కార్పెట్ మీద పెట్టి తినలేకపోతుంది అనిపిస్తుంది. బట్టు బాయ్ రౌడీజం. అబ్బా పెంట చేస్తుంది కార్పెట్. అదిగోండి మొత్తం మింగేస్తుంది ఇప్పుడు. అదిగోండి పెన్ కలాస్. డైనోసర్ మనవడు. ఓకే ఇప్పుడు రండి స్నేకడ్కి ఫీడ్ చేద్దాం. సో గాయస్ అదిగోండి మన స్నేకడ్. లైట్ కట్టేస్తున్నా మీకు ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అది. చూడండి అటు సూపర్ ఉంది కదా అసలు. ట్యాంక్ మస్తు నీట్గా అయిపోయింది. ట్యాంక్ చూడ్డానికి కూడా ఫిష్ భయంకరంగా అదిరిపోయింది అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిషెస్ అనమాట స్నేకడ్. ఇప్పుడు దీనికి ఇది మొత్తం వేయబోతున్నా. కెమెరామ్యాన్ ఫోకస్ కరెక్ట్గా పెట్టమ్మా. సో చూద్దాం రండి ఎట్లా తింటుందో. ఇది లైవ్ వాటిల్నే భయంకరంగా తింటుంది. చూద్దాం. అంతే వేసానా లేదా. నూడిల్స్ తిన్నట్టు తినేసింది. ఇంకొక పీస్ వేస్తున్నా. ఒక సెకండ్ గ్యాప్ ఇద్దాం. అదిగోండి బబుల్స్ వదులుతుంది. వదిలేసింది. మళ్ళీ తిని ఫస్ట్ టైం తింటుంది అనమాట ఈ ఫిషెస్. అసలు ఇదేం ఫిష్ తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలియదు ఇదేందో. వదిలేసిందేంటి, తింటుందా లేదా?
కట్ చేసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. నేనేమో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా వేసేసా. అంటే వద్దా సే కట్ చేసి వేయాల్సిందా, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ తిన్నవా? తీసేద్దాం ఆగండి, తినకపోతే రిస్క్ ఎందుకు, మళ్ళీ ట్యాంక్ అంతా గబ్బు గబ్బు అయింది. ఇప్పుడే నీట్గా క్లీన్ చేసా, సో తీద్దాం. కానీ దీని ట్యాంక్లో చేయి పెట్టాలంటే నాకు విపరీతమైన భయం. అయినా సరే ధైర్యం చేసుకొని పెడుతున్నా, ఎందుకంటే తినట్లేదు కాబట్టి. లైవ్ వాటిల్ని తినేస్తుంది, దీన్ని ఎందుకు తినలేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసి పెడదాం ఆగండి. ఇదిగోండి ఇప్పుడు కట్ చేసి పెడుతున్నా. కట్ చేస్తే తింటదేమో, చిన్న చిన్నగా ఉంటే, లేకపోతే తినదేమో అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పుర్రి. వావ్, సరే ఇంకొక పీస్. సూపర్. లేదు బాయ్, ఇంకా ఈ వీడియోలో డిసప్పాయింట్మెంట్ తప్పేలాగా లేదు. ఈ వీడియోలో అయితే డిసప్పాయింట్మెంట్ తప్పేలాగా లేదు. తినట్లేదు గాయస్, తీసేస్తున్నా. ఇది కూడా తినకపోతే వేస్ట్ అనమాట వాటర్లో ఉంచి. భయపడకు. షిట్ మ్యాన్, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసాం, కాకపోతే తినలేదు. ఇది తినలేకపోతే ఇంకేది తినదో, తింటాయో ఏం తెలియదు. అసలు మీకేమన్నా అర్థమైతే చెప్పండి, నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యండి ఇది ఎందుకు తినట్లేదో. ముళ్ళు ఉందని తినట్లేదా ఏమో, నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట మైండ్లో. సరే ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుంది, పర్లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ లైవ్ ఫిషెస్ ట్రై చేసి ఈసారి పక్కా లైవ్ ఫీడింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో అదనమాట, ఇంకా వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో నా కష్టాన్ని గుర్తించి మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ట్రై చేసినందుకైనా సరే సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.